అయ్యేసరికి ప్రతివాడు తన పెళ్ళం పిల్లల మొహాల కంటే తన మొబైల్ ఫోన్ ఉన్న బ్యాంక్ అకౌంట్లు ఎక్కువసార్లు చెక్ చేసుకుంటాడు. శాలరీలు పడ్డాయా లేదా, ఇవ్వాల్సినోడు టైంకి ఇచ్చాడా లేదా. ఎందుకంటే అకౌంట్లో డబ్బులు ఉంటేనే ఈ నెల నేను నా కుటుంబం సేఫ్ అనే ధైర్యం. తల్లిదండ్రుల మీద తోడబుట్టిన వాళ్ళ మీద నమ్మకం కోల్పోయిన వాళ్ళు దొరుకుతారేమో కానీ బ్యాంకుల మీద నమ్మకం కోల్పోయిన వాళ్ళు కాగడా పెట్టి వెతికినా దొరకరు. అంత నమ్మకం ధైర్యం పెట్టుకున్న జనాన్ని వాళ్ళ కష్టాన్ని దోచేస్తుంటే నోటీస్ లేదు, గీటీస్ లేదు. ఆ? నేను ఇంత మాట్లాడుతున్నా మీరు కదలట్లేదంటే మీది భయమా, నిర్లక్ష్యమా? భయం అయితే నేను మీతో పాటు ఉంటాను. అదే నిర్లక్ష్యం అయితే మీలో ఎవరో ఒకరు నోటీస్ తీసుకొని నాతో వస్తే తప్ప నేను ఇక్కడి నుంచి కదలను. సార్, రాజేంద్రనాథ్ గారి ఇంటికి వెళ్ళి నోటీస్ సర్వ్ చేసేదారు నాకే కాదు, ఇక్కడ ఎవరికీ లేదు. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి సార్, ప్లీజ్. కదలండి. నోటీస్ ప్రింట్ అవుతుంది సార్. నేను మీతో వస్తున్నాను. కృష్ణమూర్తి, అసిస్టెంట్ మేనేజర్ సార్, సర్వీస్ డిపార్ట్మెంట్. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో జాబ్ వచ్చింది సార్. ఎవరు చెప్పారు సార్ మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అని? మీరు కాదు సార్. పదండి సార్. ఈగ వాలకుండా కంట్లో మిమ్మల్ని తీసుకొచ్చి మళ్ళీ మీ కుర్చీలో కూర్చోబెడతాను. సార్, కష్టం సార్ వీళ్ళందరినీ దాటుకుని వెళ్ళడం. మొండిగా ముందుకు వెళ్తే చంపినా చంపేస్తారు. పదండి సార్, వెళ్ళిపోదాం సార్, ప్లీజ్ వెళ్ళిపోదాం సార్. అన్నా, ఆడు భయపడి ఉచ్చకార్చుకుంటూ పారిపోయాడన్నా. వెరీ గుడ్ రా. మన వాళ్ళందరికీ చెప్పు, ఈవినింగ్ ఫుడ్ ముందు పంపిస్తాను, పార్టీ చేసుకో. అలాగేనా?
దు 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 బహుశా బ్యాంక్ నోటీస్ ఎప్పుడు చూడకో ఇక చూడననే బలుపో. అయ్యా రాజేంద్రనాథ్ గారు, నిన్న ఢిల్లీలో మీరు సో 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 అండ్ సో అని ఏదేదో అన్నారు. ఆయన పేరు కృష్ణమూర్తి గారు. మీరన్న సోసోలని అని ఫిల్ చేసి చదువుతారు, జాగ్రత్తగా వినండి. గో హెడ్ సార్. గౌరవనీయులైన రాజేంద్రనాథ్ గారికి మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ దగ్గర తీసుకున్న 10,000 కోట్ల లోన్ మొత్తాన్ని చెల్లించని పక్షంలో షెడ్యూల్ ఆస్తుల్ని బహిరంగ వేలం వేసి మా ఖాతాలో జమ చేసుకుంటామని తెలియపరచడమైనది. ఇంతే ఏంటి మాత్రం దానికైనా ఊరులు దాటాలి, ఏరులు దాటాలి. ఏదో పెచ్చ మాటలను మీరును. నేనేంటి సార్ ఢిల్లీలో చేతులు ఇలా ఊపుతున్నారు? అదేంటి బలం అనుకుంటున్నారా? బటర్, దాన్ని తెలుగులో కొవ్వు అంటారు. అంటిస్తే దీనమ్మ మొత్తం కరిగిపోద్ది. ఇంకోటేదో మర్చిపోతున్నానే. మళ్ళీ మొలిచే వయసు కూడా కాదు, తక్కువనే వేస్ట్ చేయకండి. ఇదంతా నా వల్లే. అనవసరంగా వాడిని గెలికాను. డాడీకి ఇంత ప్రాబ్లం తెచ్చిపెట్టాను. నా మీద చాలా సీరియస్గా ఉంటుంటాడు కదా డాడీ. ఏంటి మావయ్య, నేను ఇక్కడ ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వు అంత రిలాక్స్డ్గా ఉన్నావు. జెస్సీ ఎవరు? జెస్సీ? నువ్వు కేవలం వాడి దగ్గర $10,000 మాత్రమే తీసుకున్నావు అనుకుంటున్నావు. కానీ దానికోసం నువ్వు వేసిన వేషాల వల్ల ఆడు ప్రాణంగా ప్రేమించే జెస్సీ ఆడికి దూరం అయిందంటున్నాడు. దాని ఆస్తి విలువ 10,000 కోట్లు అంట. ఇప్పుడు మీ డాడీని కట్టమని 10,000 కోట్లు అవే. వాట్? నువ్వు వాటే ఏం తెలుసు నీకు? మందు తాగడం, ప్యాకెట్లు ఆడుకోవడం తప్ప. బేబీ, మన ఇద్దరం ఎలాగైనా సరే జెస్సీని పట్టుకుని ఆ మహీగడికి ఇచ్చేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. డీటెయిల్స్ ఏమైనా ఇచ్చాడా? అడ్రస్ కానీ ఫోటో కానీ? దానికి ఒక ప్లాన్ ఉంది.